మనం నాశనం అయిపోవడానికి మొదటి కారణం ఏంటంటే చేసి పనుదులు పెట్టేసి ఎక్కడో ఎవడో ఏదో చేస్తాడని చెప్పి టక్ మన పనిలోకి దూకేస్తాం. పోనీ దాంట్లో అయినా ఏమైనా చివరి వరకు నెరవేరుస్తామంటే కొన్ని రోజులకి వెళ్ళేసరికి భయం పట్టుకుంటుంది. అమ్మో, ఈ పని ఏంటి కష్టంగా ఉంది, అసలు దీంట్లో మనం ముందుకు వెళ్ళగలమా, మనకేం తెలియట్లేదు, ఎవరి సపోర్టు లేదు, అనవసరంగా చేసి పని వదిలేసి వచ్చాం, కొంచెం వెయిట్ చేసి నిర్ణయం తీసుకోవాల్సింది అని చెప్పి సతమతం అయిపోతూ ఉంటారు. ఇదే మనల్ని నాశనం చేసేది. ఇంకో పాయింట్ ఏంటో తెలుసా, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు, ఒక డెసిషన్ తీసుకుని ఒకటి మొదలు పెట్టాలనుకున్నప్పుడు, మన గురించి మనలో మనం ఆలోచించుకోవడం కంటే ముందు 10 మంది దగ్గర ఈ డిస్కషన్ పెట్టి 10 మంది దగ్గర 10 ఆలోచనలు తీసుకుని ఆ 10 ఆలోచనల గురించి మాత్రమే ఆలోచించి అసలు మన ఇన్నర్గా మన కెపాసిటీని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి, మన స్ట్రెంగ్త్ని బట్టి, మన ఓపికని బట్టి, మన పేషెన్స్ని బట్టి మనం ఎంతవరకు ఆ నిర్ణయం తీసుకోవచ్చు అనే దాని మీద ఆలోచించడం మానేస్తాం. ఇంకెంతసేపు ఆడది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, దాన్నే ఆలోచిస్తూ ఉంటాం. మన ఊర్లో బాగా తెలివైనోడేమో ఒరే చెయ్యరా అంటాడు. ఆడి మీద ఇంకా తెలివైనోడు రే చూసుకో జాగ్రత్త, అది చాలా రిస్క్ అని చెప్తాడు. ఇంకొకడేంటి అసలు చేయకూడదు, వేస్ట్ అంటాడు. ఇంకొకడేమో ఏమోరా మరి మనకే తెలియదు, పలానోడు చేశాడంట, అయిపోయాడంట, ఉష్మ అటాక్ అంటాడు. సో ఇక్కడ వాళ్ళు చెప్పే నిర్ణయం వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ ఫోకస్ని బట్టి, వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఒక 100 కేజీల బస్తా ఎత్తగలిగినోడు ఆడు 50 కేజీలో ఉండొచ్చు, వాడు 100 కేజీల బస్తా ఎత్తుతాడు. ఒకడు 100 కేజీలు బరువు ఉంటాడు, కానీ ఆడు 30 కేజీల బస్తా కూడా ఎత్తలేడు. ఇక్కడంతా వాళ్ళ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం నాశనం అయిపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మనం ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు మనం ఎంతవరకు చేయగలం, ఒకవేళ ఫెయిల్ అయితే మనం మోయగలమా లేదా అనేది కేవలం ఫస్ట్ నువ్వు డిసైడ్ అయిపోయి ఇంకా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ నిర్ణయం గురించి ఎవరి దగ్గరైనా డిస్కస్ చేసి వాళ్ళు చెప్పే దాంట్లో చిన్న పాయింట్లు తీసుకుని ఇంకొంచెం స్ట్రాంగ్గా వెళ్ళిపోవాలంతే. అంతేగాని అసలు నువ్వు మొదలే పెట్టకుండా ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా అనే టాపిక్ని వేరే వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ మధ్యలో డిస్కషన్ పెట్టి దాన్ని చింపి చాట చేసి ఆడెవడో ఒక 4-3 తెలివైన వాళ్ళు, అంతకుముందు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు రే చేసేయచ్చురా అన్నారని చెప్పేసి నీ స్తోమత ₹1,00,000 అయితే నువ్వు ₹10,00,000 పెట్టుబడికి తెచ్చేసి అప్పులు చేసేసి వచ్చి దిగిపోయావనుకో, ఆ తర్వాత ఎవరైతే నీ సలహా ఇచ్చారో వాళ్ళు ఏమంటారో తెలుసా, మేము పని అవుద్దన్నాం కానీ అది బాగా చుట్టుపక్కల ఏమన్నా ఫైనాన్షియల్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నోడు చేసుకోవాలరా, నువ్వు చేస్తే ఎలా కుదురుతుంది, ఇప్పుడు 10 లక్షలు పోయినాయి అనుకో, ఇంకో 10 లక్షలు తెచ్చి పెట్టాలి, ఇంకో 10 లక్షలు పెట్టాలి, అలా పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక టైంలో ఒకేసారి అదంతా తిరిగి వస్తుంది అంటాడు. మరి నువ్వు అంత పెట్టగలవా? నీకు 10 లక్షలే పెద్ద మ్యాటర్, అలాంటిది నువ్వు పట్టుకు 10 లక్షల చొప్పున తెచ్చి ఎక్కడ పెడతావు? సో నిర్ణయం నువ్వు తీసుకో. ఆ నిర్ణయం వల్ల వచ్చిన ఫలితం ఓటమైనా, గెలుపైనా, బాధ అయినా, నాశనం అయినా, ఏదైనా సరే ఆ దానికి పూర్తిగా నువ్వే రెస్పాన్సిబిలిటీ, పూర్తిగా బాధ్యత నువ్వు తీసుకునేలా అయితేనే నిర్ణయం తీసుకో. ఎవరి దగ్గర డిస్కషన్స్ పెట్టొద్దు దయచేసి. ఇంకో సర్వనాశనం అయిపోవడానికి పాయింట్ ఏంటో తెలుసా, అంటే మనం సర్వనాశనం అయిపోవడానికి పాయింట్లు ఇవన్నీ. ఎప్పుడైనా సరే చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది లైఫ్, అయిపోయి స్లోగా వెళ్ళిపోతుంది, అసలు మనం ఎంత చేసినా ఇంతే, ఏంట్రా భగవంతుడా అని చెప్పి ఎవడో టక్కుమని బాగుపడిపోయాడంట. ఎలాగా? ఏదో బెట్టింగ్ వేసో, కోడిపందెం వేసో, ప్యాకాట్ ఆడో, లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఆడు. ఏం చేస్తాం, పోన్లే ఒక ₹1,00,000 మంది కాదనుకుంటే ఏదో తేలిపోద్ది కదా అని చెప్పి 1,00,000తో మొదలు పెడతాం. అది 10 లక్షల దాకా వెళ్తుంది. ఆ 10 లక్షలు అయ్యి ఒక్కొక్కడు ఇంటి మీద పడుతున్నప్పుడు తప్ప అది 10 లక్షలు అయ్యింది, 10 లక్షల వాల్యూ ఏంటి, 10 లక్షలు సంపాదించడానికి మనం ఎన్ని రోజులు పడుద్ది, ఆ 10 లక్షల్లో అసలు మనం తల తాకట్టు పెట్టినా సరే తీర్చగలమా లేదా అనేది జ్ఞానోదయం అవుతుంది. అప్పటికీ మొత్తం అంతా సర్వనాశనం అయిపోయి ఉంటుంది, అక్కడ క్లారిటీ లేదు. అందుకని నువ్వు గనక బెట్టింగ్ వేసి ఉంటే, ఇప్పుడు కూడా స్టిల్ వేస్తున్నట్టయితే, నువ్వు నాశనం అయిపోకూడదంటే నేను చెప్తున్నాను, నేను ఒక ₹1,00,000 అప్పులో ఉన్నావా, ఈ రోజుతో ఆపే ఒక ₹1,00,000 చిట్టి వేసేసి అర్జెంటుగా తీసుకొచ్చి ఆ బెట్టింగ్ బాకీ తీర్చేసి ఇంకా దాని జోలికి వెళ్ళకు. అలా కాదు, ఒక 1,00,000 పోయింది కదా, ఈసారి 2 లక్షలు వేస్తే 2 లక్షలు వచ్చేస్తుంది, 1,00,000 బాకీ తీర్చేస్తా, ఇంకో 1,00,000 ప్లస్లో ఉంటాను అనుకుంటావా? నిన్ను ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా కాపాడలేడు. అర్జునుడిని జాగ్రత్తగా మోటివేట్ చేసి యుద్ధం చేయించాడు కదా, అలాగే నిన్ను మోటివేట్ చేయించి కృష్ణుడే వచ్చి పక్కన కూర్చోబెట్టి నీతో బెట్టింగ్ ఆడించినా సరే కృష్ణుడి వల్ల కూడా అవదు దాంట్లో డబ్బులు కొట్టడం.
ఎంత డిఫికల్టో ఇది ఒక్క ఎగ్జాంపుల్తో అర్థం చేసుకో, దాన్ని అక్కడ వదిలే. ఇంకో పాయింట్ మనం నాశనం అయిపోవడానికి, ఎవరితో అయినా ఒక పరిచయం ఏర్పడి ఎవరితో అయినా మనం మాట్లాడినప్పుడు లేదంటే ఎవరినైనా ఓన్ చేసుకున్నప్పుడు వెంటనే మన అని తీసేసుకోవడం, వెంటనే మనలో కలిపేసుకోవడం, వెంటనే దాన్ని ఏమంటారు ఒక సెన్సిబిలిటీ క్రియేట్ చేసేసుకుని దాన్ని ఏమంటారు టక్కుమని మనం కలిపి చేద్దామా, మన ఇద్దరం కలిపి చేద్దామా, మన ఇద్దరం కలిపి స్టార్ట్ చేద్దాం, నువ్వు నేను చేద్దాం, సగం సగం పెట్టుబడి పెట్టుకుందాం, ఇలాంటివి ఉంటాయి చూస్తే వద్దయి. ఎందుకంటే నువ్వు 20,000 తెస్తానన్నప్పుడు ఆడిని 20,000 తెమ్మంటావు. ఇద్దరు కలిపి 40,000 పెట్టినప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటారు. ఆ నిర్ణయం నీకు స్ట్రాంగ్గా అనిపించవచ్చు, అవతలవాడికి వీక్గా అనిపించవచ్చు. కానీ నువ్వు స్ట్రాంగ్గా అనుకుని ఇది వెళ్ళిపోదాం అని నువ్వు అంటే అది కాదంటాడు. అక్కడి నుంచి మొదలై ఇద్దరు గట్టెక్కకుండా డబ్బులు పోగొట్టుకుని దాంట్లో మొత్తం జీరో అయిపోవడమే కాకుండా మీ రిలేషన్ కూడా పోద్ది. ఆ రిలేషన్ వల్ల 10 మందిలో మీరు బ్యాడ్ అయిపోతారు. సో ఇది కూడా మనం నాశనం అయిపోవడానికి పాయింటే. అందుకని నేను ఏమంటున్నానంటే, ఒకళ్ళు ఏదైనా చెప్పినప్పుడు లేదంటే ఒకళ్ళని ఏదైనా అడిగినప్పుడు లేదంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనది పై చేయి ఉండాలి. అంటే మన మీద మనం పై చేయి సాధించాలి. నీ మనసులో నీ మైండ్లో నువ్వు స్ట్రాంగ్, ఇది నేను చేయగలను, ఇది నేను నెగ్గుకు రాగలను, ఏమైనా సరే పూర్తి బాధ్యత నాదే, దీనికి ఏ సాకులు చెప్పను, ఎస్ నేను కష్టపడ్డాను సక్సెస్ అయింది, అవును నాకు చేత కాలేదు పోయింది, ఈ రెండు నువ్వు ఒప్పుకోగలిగే ధైర్యం ఉంటేనే లైఫ్లో ఏదన్నా మొదలుపెట్టు, దేంట్లో అన్నా దూకు. ఇది కాకుండా నిర్ణయాలు తీసుకోవడం లేదంటే రకరకాలుగా పిచ్చి పిచ్చి బెట్టింగ్లు వేసేసి బాగుపడిపోదాం అనుకోవడం, లేదంటే ఆడెవడో ఏదో పెట్టేసి టక్కుమని బాగుపడిపోయాడు కదా అని నీకు ఆల్రెడీ ఒక 15,000 20,000 వస్తున్న మంచి ఇన్కమ్ని చెడగొట్టేసుకుని టక్కుమని దాంట్లోకి జంప్ అయిపోయి అక్కడ 4-5 లక్షలు పోగొట్టుకుని మళ్ళీ 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం చేస్తే మనం నాశనం అయిపోవడానికి అయ్యే చిన్న చిన్న మెట్లుగా ఉపయోగపడి లాస్ట్కి ఒక పెద్ద మెట్టుగా వచ్చి ఆ మెట్టు మనకి గోడలాగా అడ్డుపడి అక్కడే కుంగి కుసించిపోయేలా చేస్తుంది. మెల్లిగానే వెళ్ళు. ఏమో టక్కుమని వెళ్తూ ఉంటే ఒకేసారి నీకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఒకడికి ఏంటి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాలా లేదంటే ఆడి తెలివితేటలా లక్క సుడ అన్నీ పక్కన పెట్టేస్తే ఆడు అలా వెళ్తున్నాడు. వెళ్ళలే, నువ్వు ఇలాగే వెళ్ళాలని రాస్తుందేమో, ఎల్లు ఎన్ని రోజులు రాసి ఉంటుంది, జీవితాంతం నువ్వేమి గూడ్స్ బండ్లో వెళ్ళవు. నీకు సూపర్ ఫాస్ట్ లాగా సూపర్ ఎక్స్ప్రెస్ లాగా సూపర్ స్పీడ్తో వెళ్ళి ఒక ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ వచ్చేదాకా ఆగను నేను ఎరగదీసేస్తాను అంటే ఆ గూడ్స్ బండి కాదు కదా, చివరికి సైకిల్ని కూడా సైడ్ వేయలేవు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పిన చాలా తక్కువ పాయింట్లు అనిపిస్తాయి కానీ లైఫ్లో మేజర్గా ఎవరైనా చాలా డెప్త్కి లేదంటే పడిపోయి ఇంకా లెగలేని స్థాయికి వెళ్ళిపోవడానికి ఇవే కారణాలు. దయచేసి నోట్ చేసుకోండి. ఏం కంగారు లేదు, చూసుకుందాం. మహా అయితే 25, 30, 35, 40, 45. వారన్ బఫెట్ లాంటి ఇప్పుడు ముసలోడు అయిపోయి పెన్షన్ తీసుకుని ఏజ్లో సక్సెస్ అయ్యాడంట. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముసలోడు అయ్యేదా ఖాళీగా కూర్చోమని నేనైతే చెప్పను. అంత దూరం వెళ్ళి ఒక ముసలోడు సక్సెస్ అయినప్పుడు నీకు నాకు ఏం రోగం? స్టిల్ ఇంకా దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంతే సైన్యం ఉండునా. సో మరి ఇంత పెద్ద సైన్యం మన దగ్గర ఉన్నప్పుడు కంగారు ఎందుకు? అందుకని నాశనం అయిపోయి కూలబడిపోయి కూరుకుపోయే పనుల జోలికి వెళ్ళొద్దు. హ్యాపీగా ఇప్పుడు నీ ఈఎంఐ నువ్వు కట్టుకోగలుగుతున్నావు. కొంచెం ప్రెజర్ మాత్రమే ఉంది. ఆ ప్రెజర్ని తగ్గించుకోవడానికి ట్రై చేయి తప్ప పెంచుకోవడానికి ట్రై చేయకు. తప్పుడు నిర్ణయాలు తప్పుడు స్టెప్లు వేసుకుని ఎవరో చెప్పిన సలహా పట్టుకుని ఆ సలహాని నువ్వు ఎంతవరకు జస్టిఫై చేయగలవు, దాన్ని నువ్వు ఎంతవరకు మోయగలవు అనేది నీకు తెలియకుండా మాత్రం దయచేసి ముందుకెళ్ళావంటే ఇప్పుడు నీకు 10% ప్రెషర్ ఉంటే రేపు పొద్దున్న 100, 150 ఎక్కేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు, వందే భారత్ ట్రైన్ ఎక్కుతూ చూసి స్పీడు అలా ప్రెషర్ మొత్తం గుద్దేస్తూ ఉంటుంది పట్టుకునే అవసరం లేదు కదా నీకు. హ్యాపీగా ఉండు బాసు.